మీ హస్బెండ్ పేరు చెప్పలేదు. మా హస్బెండ్ పేరు ప్రదీప్. ప్రదీప్ అని పేరు చెప్తారేమో అని అనుకున్నాను నేను. ఫస్ట్ ఏం మాట మాట్లాడారు మీ హస్బెండ్తో? అదే నేను నిన్ను ప్రేమిస్తున్నానేమో ఆ మాట అన్నారా? సూపర్, నేరుగా చెప్పారు. సార్ ఏమన్నారు అప్పుడు? హ్యాపీగా ఫీల్ అయిపోయారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగా మీ ఇంటిని చూస్తుంటే ఆ తెలుగుదనం అంతా కనిపిస్తుంది మేడం. నిజంగా ప్రతిదిలో కూడా అసలు పాత ఒక 100 సంవత్సరాల కిందట తెలుగువారి ఇల్లు ఎలా ఉండేవో అలా ఉన్నాయి. ప్రతిదీ కూడా చాలా చక్కగా చూస్తుంటే, మిమ్మల్ని చూస్తేనే సగం తెలుగుదనం అంతా కనిపిస్తుంది. ఇక ఇంటిని చూస్తే కడుపు నిండిపోతుంది తెలుగువారికి. సో మీరు ఈ చీర కట్టుకోవడం, ఇలా తెలుగు అలవాట్లు, తెలుగు సాంప్రదాయాలు, అది మీరే ఓన్గా చీర కట్టుకుంటారా లేదంటే ఎవరైనా హెల్ప్ చేస్తారా? నేను ఓన్గా కట్టుకుంటాను. తెలుగు చదువుతారా? తెలుగు చదువుతాను. అదే రోజు అదే చదివే మెటీరియల్స్ లేవు నా దగ్గర, కానీ చదువుతాను. ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నారా? ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను. ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు సారు మీరు మాట్లాడితే ఏ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటారు? నేను సారు 2 లాంగ్వేజెస్లో మాట్లాడతాము. తెలుగులో కూడా మాట్లాడతాము, ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాము. ఒక్కసారి మీ ఫిన్నిష్ లాంగ్వేజ్లో మాట్లాడతారా? మాట్లాడతాను. మీరు ఏం చేస్తున్నారంటే ఫిన్నిష్లో ఏం చెప్తారు చెప్పండి. మితా సతేత్. మితా సతేర్. నేను నిన్ను ప్రేమిస్తున్నానని సార్కి మీరు చెప్పారు కదా, అదొకసారి మీరు ఫిన్నిష్లో సార్కి చెప్పండి. మినా రకాస్తాన్ సినువా. మీరు బాగున్నారా అంటే మితా కూలు. మీరు ఫిన్నిష్లో మాట్లాడండి, నేను తెలుగులో మాట్లాడతాను. మీకు ఎన్ని సంవత్సరాల కిందట పెళ్ళైంది పాయ గారు? kuinka monta vuotta sitten menitte naimisiin? అసలేం ఒక పాయింట్ కూడా నాకేం ఎక్కట్లేదు. ఓకే, మీ వారు సొంత ఊరు ఏంటి? Mistä sun mies on kotoisin? ఇదేదో మనం అలీ సినిమా గుర్తుంది కదండి, అది గుర్తొస్తుంది నాకు. ఎంత చేట అట్లారు కదా, అట్లా గుర్తొస్తుంది. ఓకే, ఇంకో డైలాగ్ కూడా అడుగుదాం. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? Kuinka monta lasta sulla on? మీకు ఏమైనా అర్థమవుతుందండి మేడం? ఇప్పుడు ఫిన్నిష్కి ఏది ఈజీ? ఫిన్నిష్ నేర్చుకోవడం ఈజీయా లేదంటే తెలుగు నేర్చుకోవడం ఈజీయా? మా ఫినిష్ భాషకి తెలుగు భాషకి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. సిమిలారిటీస్ ఉంటాయి. అదే మీరు మా ఫినిష్ భాష నేర్చుకోవాలంటే మీకు ఈజీగా అనిపిస్తుంది. అలానే నాకు తెలుగు నేర్చుకోవడం ఈజీగా అనిపించింది. మీకు ఈజీగా అనిపించింది కాబట్టి అందుకే త్వరగా తెలుగు నేర్చుకున్నారు. సార్ నేర్చుకున్నారా ఫినిష్ని? సార్ కొంచెం నేర్చుకున్నారు. మాట్లాడతారు ఎప్పుడైనా ఫినిష్లో? ఇద్దరు మాట్లాడుకుంటారా? మరి అంత మాట్లాడము, కొన్ని పదాలు అలా